హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీకు ఈ వీడియోలో మెత్తటి దూది లాంటి పూరీలను ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా మనము ఒక పాత్రను తీసుకొని దాంట్లో మనకు తగినంత పిండి వేసుకోవాలి. మీరు ఏ పిండి చేసుకున్నా సరే, గోధుమ పిండి, పూరి పిండి, ఇంకా మైదా పిండి ఏదైనా సరే మీరు ఏది తీసుకుంటుంది. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒకేసారి వాటర్ వేస్తే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుంది. అందుకని కొద్దిగా వాటర్ కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పిండిని మెత్తగా కలుపుకోవద్దండి. మెత్తగా కలుపుకుంటే ఏమవుతుందంటే మనకు పూరి సరిగా రాదు, ఇట్లా ఉబ్బదన్నమాట. పూరి నార్మల్గా వస్తుంది, ఇట్లా గట్టిగా అవుతుంటాయి. మనం పిండి తడుపుకున్న తర్వాత ఒక 10 minutes పక్కకు మూత పెట్టేసుకోవాలి. మనం ముందు ఆయిల్ అప్లై చేసుకోవద్దండి. ఎందుకంటే ముందుగానే ఆయిల్ అప్లై చేసుకుంటే ఏమవుతుందంటే తడుపుకున్న పిండి చాలా మెత్తగా అయిపోతుంది. అందుకని ఒక 10 minutes పక్కకు పెట్టుకున్న తర్వాత మనం కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు పూరి ఏ సైజులో చేసుకుంటారో దానికి సరిపడా పిండిని ఇలా కట్ చేసుకొని రౌండ్గా చేసుకోవాలండి, బాల్స్ లాగా. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని స్టవ్ పైన గిన్నె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, మనం ఆయిల్ హీట్ ఎక్కే వరకు మనం పూరీని తాల్చుకున్నాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి, పూరి వేసుకోవాలి. అసలు ఒకేసారి తిప్పాలండి పూరీని. కొందరు తెలియక ఏం చేస్తారంటే 2 times 3 times అలా అటు ఇటు కాల్చుతుంటారు. అలా కాకుండా మనం 1 time కాల్చుకోవాలి, అన్నిసార్లు అవసరం లేదు. అలా కాలవడం వల్ల ఏమవుతుందంటే గట్టిగా అయిపోతుంది పూరి. వన్ టైంకి మళ్ళీ పిండి కూడా మనము చాలా మెత్తగా కలుపుకోవడం వల్ల కూడా గట్టిగా అవుతుంది. పిండి ఎంత టైట్గా కలుపుకుంటే అంత పూరీలు పొంగుతాయండి. చూడండి, ఇలా బన్స్ లాగా పొంగుతాయి. అంతేనండి, ఈజీ మెథడ్ ఇది. ఏం లేదు, మనం పిండిని మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి అంతే. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.